జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు మరియు మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు నీచబడి ఉన్నారు. హెల్త్ పరంగా ఇబ్బందికరంగా ఉండబోతోంది. యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. విష్ణు సహస్రం పారాయణం చేస్తే కనుక ఈ ఇబ్బందులు తొలగి మంచి ఫలితాలంటూ ఉంటాయి. కుటుంబాధిపతిలో కుజుడు ఉన్నారు. కుజుడు నీచబడి ఉన్నారు కర్కాటక రాశిలో. కుటుంబ పరంగా ఈ విభేదాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. సప్తమాధిపతి అయిన గురువు వ్యయ స్థానంలో ఉన్నారు. అర్ధ గురువుగా ఉన్నారు. అంటే మీకు 50% గురు బలం అనేది ఉన్నది, 50% గురు బలం లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. శని భగవానుడు మీకు కర్మస్థానంలో ఉన్నారు, అంటే కెరియర్ స్థానంలో ఉన్నారు, దశమ స్థానంలో ఉన్నారు. కెరియర్ పరంగా కొంచెం ఇబ్బందికరంగా ఉండబోతోంది. బాస్తోనూ మేనేజర్తోనూ గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కుజుడు నీచబడి ఉన్నారు. కుటుంబ సభ్యులకి ధనం అంటూ ఇవ్వకండి, మీరు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. శత్రుత్వం కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. జాగ్రత్తగా ఉండండి. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లవ్ ప్రపోజ్ చేయకండి, రిజెక్ట్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎక్కువగా ఉన్నది. బీపీకి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.